గుడ్ మార్నింగ్ ఎవరివన్. హరి గారు స్క్రీన్ షేర్ చేయండి. హరి ఉన్నారా? చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ఈరోజు మనం ఏం చేయాలి? ఇవి కూడా గ్లోబల్ పారామీటర్స్. లాస్ట్ క్లాస్ చెప్పాను కదా, గ్లోబల్ పారామీటర్స్ కి కంటిన్యూషన్ ఇవి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్ క్లాస్ అండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం మనం. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్ అంటే లిస్ట్ అని అర్థం. సో 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. చార్ట్ అంటే మీనింగ్ ఏంటి? లిస్ట్ అని అర్థం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. సో 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక కంపెనీ కోడ్ లెవెల్లో డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఒక కంపెనీ కోడ్ లెవెల్లో డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. చూడండి, పైనేమో కంపెనీ కోడ్ లెవెల్లో ట్రాన్సాక్షన్స్ చేస్తాం, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అన్ని కూడా క్లబ్ చేసేస్తాం. క్లబ్ చేయడం అంటే ఏంటి? కన్సాలిడేషన్ చేసేస్తాం. క్లబ్ చేసేసి ఫైనల్గా గ్రూప్ ఆఫ్ కంపెనీ మొత్తానికి కలిపి బ్యాలెన్స్ షీట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ తయారు చేయడానికి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ప్రతి కంట్రీకి ఒక లీగల్ ఉంటుంది. ఇండియా చూస్తే మనకి ఇండియాకి సంబంధించినటువంటి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి వేరేగా ఉంటాయి, యుఎస్ఏకి ఇంకోలా ఉంటాయి. అలా ప్రతి కంట్రీకి సంబంధించి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక కంట్రీకి సంబంధించినటువంటి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడతాయి. సో టోటల్గా 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. చార్ట్ అంటే ఏంటి? లిస్ట్ అని అర్థం. 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఉపయోగపడతాయి. మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ కి ఉపయోగపడతాయి కంపెనీ కోడ్ లెవెల్లో. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అన్ని కూడా క్లబ్ చేసేసి కన్సాలిడేషన్ చేయడం అంటారు. క్లబ్ చేసేసి ఫైనల్గా గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎంత ఇన్కమ్ వస్తుందో ఫైండ్ అవుట్ చేస్తారు. లేదంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ వాటికి ఉపయోగపడుతుంది. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. సో 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేద్దాం. టీ కోడ్ ఏంటి? OB13. ఎస్ఐపి ఓపెన్ చేయండి, లేదంటే పాత్లో కూడా చేయొచ్చు. పాత్ ద్వారా వెళ్దాం. టీ కోడ్ తెలుసు కదా, కమాండింగ్ ఫీల్డ్ డైరెక్ట్గా టీ కోడ్ ఇవ్వచ్చు. పాత్ అంటే SPRO IMG ద్వారా వెళ్తాం.
చూడండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, లాగాన్ చేయండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. సో మనం టీ కోడ్ OB13 ద్వారా చేయొచ్చు కాన్ఫిగరేషన్ అనేది, లేదంటే పాత్ ద్వారా వెళ్తాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, GL అకౌంట్స్ ప్రిపరేషన్, GL అకౌంట్ కిందే ఉందండి. ప్రిపరేషన్, ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లిస్ట్, అది పార్ట్. టీ కోడ్ తెలుసు ఎలా ఓపెన్ చేయాలో. అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి IMG యాక్టివిటీ. లైన్ అడ్జస్ట్ చేయండి, అక్కడ టీ కోడ్ కనిపిస్తుంది. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్ తెలుసు కదా, అది OB13 ఎగ్జిక్యూట్ చేయండి. సో కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీకి వెళ్తాం. ఆల్రెడీ క్రియేట్ చేసిన వాటిని ఫైండ్ అవుట్ చేయాలంటే పొజిషన్కి వెళ్తాం. సో మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం, న్యూ ఎంట్రీ. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, మీ కంపెనీకి ఒక 2 లెటర్స్ ఇవ్వండి, లేదంటే ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్యాపిటల్ ఇవ్వండి. OC, O అంటే ఆపరేటివ్, C అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 డిజిట్స్, ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్, ఏవైనా ఇవ్వచ్చు. డిస్క్రిప్షన్ ఇవ్వండి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ హరి. కింద మెయింటైన్ లాంగ్వేజ్ ఏం తీసుకోవాలి, ఇంగ్లీష్ తీసుకుంటాం, ఇంగ్లీష్. నెక్స్ట్ చూడండి, లెంత్ ఆఫ్ GL అకౌంట్ నంబర్ అన్నాడు, ఇక్కడ 6 ఇస్తున్నాను నేను. చూడండి 6 ఇస్తున్నాను, ఇది ఇంటర్వ్యూకి వచ్చాను. లెంత్ ఆఫ్ GL అకౌంట్ నంబర్ ఎంత, 6 ఇస్తున్నాను. మాక్సిమం 10 వరకు తీసుకోవచ్చు, బట్ నేను 6 తీసుకుంటున్నాను. ఎక్కడైనా సరే మాక్సిమం 6 ఉంటుంది, లేదు 7, 8, 9 కూడా తీసుకోవచ్చు. క్లియర్ కదా. సో నేను 6 డిజిట్స్ తీసుకున్నాను. ఈ 6 డిజిట్స్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎందుకో మీకు అర్థమవుతుంది, ఈ క్లాస్లోనే అర్థమవుతుంది. పైన నెక్స్ట్ ఎంట్రీ ఎక్కడ కాదు, అది వెరీ గుడ్. నెక్స్ట్ ఎంట్రీ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి. GC ఇవ్వండి. G అంటే గ్రూప్, C అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్. డిస్క్రిప్షన్ ఇవ్వండి. HAGC ఇచ్చాను, లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 డిజిట్స్, ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏమైనా ఇవ్వచ్చు. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. GL లెంత్ ఎంత, 6 తీసుకుంటున్నాం. ఈ 6 ఎందుకని మీకు అర్థమవుతుంది, 6. నెక్స్ట్ ఎంట్రీ. కంట్రీ, మీ 2 లెటర్స్ ఇవ్వండి, మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి. CC, డిస్క్రిప్షన్ ఇవ్వండి. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. లెంత్ అనేది 6 తీసుకున్నాం. సేవ్ చేయండి. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. చూడండి, సో 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్.
ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? డే టు డే ట్రాన్సాక్షన్స్ ఉపయోగపడుతుంది ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది. డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్, వీటికి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది కంపెనీ కోడ్ లెవెల్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అన్ని కూడా క్లబ్ చేసేసి, కన్సాలిడేషన్ చేసేసి, ఫైనల్ గా రిపోర్ట్ జనరేట్ చేయడానికి బ్యాలెన్స్ షీట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ అనేవి గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో చేయడానికి ఉపయోగపడుతుంది. థర్డ్ వన్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవటానికి, ఒక కంట్రీకి సంబంధించిన ఫైనాన్షియల్ సిస్టమ్ ని ఫాలో అవటానికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి. అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్. సో మీ కంపెనీ కోడ్ కి చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేయాలి. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఇన్ SAP FI, ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ విల్ అసైన్ ఆర్ మ్యాపింగ్ టు ది అవర్ కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. ప్రతిదీ డైరెక్ట్ గా అవ్వచ్చు, మేబీ ఇండైరెక్ట్ గా అవ్వచ్చు. ప్రతిదీ కూడా మనం అసైన్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ OB62, లేదంటే సేమ్ పాత్. బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్. ఇక్కడ అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్ OB62, లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఇక్కడ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏం క్రియేట్ చేసాం మనం? HAOC క్లోజ్ చేసి జస్ట్ టైప్ చేయండి. HA ఇవ్వండి, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. లేకపోతే మీరు డ్రాప్ డౌన్ చేస్తే సర్వర్లో ఉన్నవన్నీ వచ్చేస్తాయి. HA ఇవ్వండి. చూసారా, HAOC ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. అలాగే కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఇది HACC కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ చేశాము, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా అసైన్ చేశాం. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ చేయాల్సిన అవసరం లేదు. అది ఎలాగో నేను తర్వాత చెప్తాను. సేవ్ చేయండి. మన కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది. HARI, హరి అనేది మీ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్కి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని అసైన్ చేసాం. సేవ్ చేయండి. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ చేయకపోయినా కూడా పర్వాలేదు, బట్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని మాత్రం మ్యాండేటరీ అసైన్ చేయాలి. సేవ్. ఓకే, నెక్స్ట్ ఏమని చూడండి. డిఫైన్ GL గ్రూప్స్. వెళ్ళండి, డిఫైన్ OBD4 వెళ్ళండి, సేమ్ పాత్. ఓ పని చేద్దాము. ఫస్ట్ ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి ఒకసారి వెళ్ళండి, చెప్తాను. పొజిషన్కి వెళ్ళండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, లాస్ట్లో గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ చూసారా, లాస్ట్లో. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని అసైన్ చేసుకోవచ్చు కావాలంటే. మీరు చేయకండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి ఇప్పుడు మనం ఏం చేసాము? కంపెనీ కోడ్కి ఏం చేసాము? కంపెనీ కోడ్కి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని అసైన్ చేసాం. మరి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మరి ఎక్కడ కనెక్ట్ అవుతుంది? కంపెనీ కోడ్కి ఇక్కడ అసైన్ చేయొచ్చు. కన్సాలిడేషన్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? కన్సాలిడేషన్ పర్పస్ ఉపయోగపడుతుంది. సో గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి ఇక్కడ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని అసైన్ చేయొచ్చు. అవసరమైతే చేయొచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. రైట్ నౌ చేయొద్దు. ఇది డెమో సర్వర్ కదా, కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇక్కడ చేయాలన్నమాట. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఆ విధంగా యూజ్ చేస్తారు. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ చేయొచ్చు. క్లియర్ కదా? నెక్స్ట్ ఏముంది కాన్ఫిగరేషన్? డిఫైన్ GL గ్రూప్స్ కదా. మీకు ఒక ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. ఫస్ట్ ఎక్సెల్ ఓపెన్ చేయండి.
చాట్ బాక్స్లో ఎక్సెల్ ఉందా? చేయలేదా? చేశాను, చేయలేదు అనుకుంటా. ఐఎమ్ సారీ. నేను ఫార్వర్డ్ చేస్తాను. ఉంది, జిఎల్ ఫార్వర్డ్ చేశాను. చాట్ బాక్స్లో ఎక్సెల్ షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. లేదా చాట్ బాక్స్లో లేదా సురేష్? ఓపెన్ చేయండి, ఎక్సెల్ ఓపెన్ చేయండి. కొంచెం పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. ఎడిట్ ఎనేబులింగ్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ ఎడిట్ ఎనేబులింగ్. కొంచెం పైకి వెళ్ళండి. ఇది కాదు, డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఫస్ట్లో ఏముంది? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ చూడండి. ఏఎంఓసి ఉంది, అది రిమూవ్ చేసేయండి. ఏఎంఓసి రిమూవ్ చేయండి ఫస్ట్. అది రిమూవ్ చేసేసి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. హెచ్ఏఓసి మీది. ఏఎంఓసి రిమూవ్ చేసి హెచ్ఏఓసి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. హెచ్ఏఓసి ఇది మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. కింద రిమూవ్ చేసేసి అవన్నీ కాపీ చేసేయండి. ఎంటర్ చేయండి. చేశారా? అవన్నీ కాపీ చేయండి. హెచ్ఏఓసి దగ్గర నుండి ఆ నంబరింగ్ వరకు కాపీ చేయండి. కంట్రోల్ సి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. కాపీ అయింది కదా? సో నెక్స్ట్ కాన్వర్జేషన్ ఏం చేయాలి? డిఫైన్ జిఎల్ గ్రూప్స్. ఇవన్నీ జిఎల్ గ్రూప్స్ అంటారు. ఎస్ఐపిలోకి వెళ్ళండి. బ్యాక్ అవసరం లేదు, అవసరం లేదు, బ్యాక్ వెళ్ళండి. సేమ్ పార్ట్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. డిఫైన్ జిఎల్ గ్రూప్స్ OBD4 కమాండింగ్ ఫీల్డ్ లో మీరు OBD4 ఇచ్చి మీరు కాన్ఫిగరేషన్ చేయొచ్చు. లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్, వన్ పాత్. యూ కెన్ గో ఎనీవే. డిఫైన్ జిఎల్ గ్రూప్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. కంట్రోల్ వి అనండి. కంట్రోల్ వి. చూసారా, అవన్నీ కాపీ అయిపోయినాయి కదా? జిఎల్ గ్రూప్స్ అంటారు ఇవి. మీకు 6 డిజిట్స్ తీసుకున్నాం, గుర్తుందా? 6 డిజిట్స్ ఇక్కడ చూడండి. ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఉంది, చూడండి. ఫ్రమ్ నంబర్ టు నంబర్ 6 డిజిట్స్ అంటారు ఇవి. సేవ్ చేయండి. సేవ్. లాస్ట్ లో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ అని చూసారా? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ సెలెక్ట్ చేయండి. ఆ గ్రూప్ మొత్తం సెలెక్ట్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అని ఒక జిఎల్ గ్రూప్. ఈ జిఎల్ గ్రూప్ లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఈ జిఎల్ గ్రూప్ లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. హెచ్ఏఓసి ద ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఈ జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. సో ఇక్కడ ఏంటి? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక గ్రూప్. అడ్మినిస్ట్రేషన్ లో ఏమేమి వస్తాయి? రెంట్ అనేది వస్తుంది, శాలరీ వస్తుంది, ఎక్స్పెన్సెస్ వస్తుంది. సో ఇట్లా జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ నెంబర్ రేంజ్ ఇచ్చాం, 400, 320, 400, 390. వీటిని బేస్ గా చేసుకుని వాటికి కూడా నంబర్ అనేది అసైన్ చేస్తాం. సో ఇవన్నీ కూడా జిఎల్ గ్రూప్స్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్ తీసుకున్నాం. ఇప్పుడు కరెంట్ అసెట్స్ లో కరెంట్ అసెట్స్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ వస్తాయి. కరెంట్ అసెట్స్ ఎక్కడ ఉంది? సెలెక్ట్ చేయండి. కరెంట్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ లో ఫిక్స్డ్ అసెట్స్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ వస్తాయి. అదర్ ఇన్కమ్ లో అదర్ ఇన్కమ్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ వస్తాయి. ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఉంది ఇక్కడ. ఈ నంబర్ ని బేస్ గా చేసుకుని ప్రతి జిఎల్ అకౌంట్ కి కూడా ఒక నంబర్ ఇస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. అకౌంటింగ్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి జనరేట్ అవుతాయి, ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి.
Based on the chart of accounts, we will create the GL groups. Based on the GL groups, we will create the GL accounts. Based on the GL accounts, we will post the real-time accounting entries. Based on the accounting entries, financial statements will be generated automatically. ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. క్లియర్ కదా? సరే, ఈ కాన్ఫిగరేషన్ కంప్లీటెడ్. నెక్స్ట్ కొంచెం డౌన్కి వెళ్ళండి. అడ్మినిస్ట్రేషన్ తర్వాత కాపీ ఏందా లేదా చూద్దాం. తీసుకోవాలా? ఇంకా డౌన్కి వెళ్ళండి చెప్తాను. ఇంకా డౌన్కి మూసేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ తర్వాత ఇంకా కొన్ని జిఎల్ అకౌంట్స్ నేను కాపీ చేసి పేస్ట్ చేయండి. అవి కూడా ఎక్సెల్ షీట్లో ఉన్నాయి కదా, అక్కడ నుండి కాపీ చేయండి. చాలు, కాపీ చేయండి. వెళ్ళండి, Ctrl+V, సేవ్ చేయండి. ఇవి ఆల్రెడీ కాపీ అయినాయి కొన్ని. రా మెటీరియల్ కన్జంప్షన్స్ గ్రూపా? సరే, పని చేయండి, బ్యాక్ వెళ్ళిపోండి, తర్వాత యాడ్ చేసుకుందాం. మీకు మళ్ళీ ఎర్రర్స్ వచ్చినప్పుడు చెప్తాను మీకు ఇలా యాడ్ చేసుకోవాలి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇంటూ మార్క్ ఇంతవరకు సేవ్ చేయండి. ఇవి యాడ్ అవ్వలేదు, ఇవి తీసుకుంటుంది. కంటిన్యూ. సేవ్, డేటా వాస్ సేవ్. ఓకే, కంప్లీటెడ్. చాలా ఇంపార్టెంట్. దీన్ని ఏమంటారంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అంటారు. బేస్డ్ ఆన్ ది ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, we created GL groups. Based on the GL group, we will create the GL account. Based on the GL account, we will post the accounting entries. Based on the accounting entries, financial statements will be generated automatically అని అర్థం. సో ఇక్కడ నెంబర్ అయిన చూసారా, 6 digits ఉంది. మనం ఏం చేస్తాం? ఎట్ ది టైమ్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేషన్ we have specified 6 digits. ఆ 6 digits ఇక్కడ తీసుకున్నాం. ఫ్రమ్ నంబర్ టు నంబర్ 6 digits తీసుకున్నాం. సో 6 digits తీసుకున్నాం కాబట్టి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేషన్ లో కూడా 6 digits అనేది తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏమని చూడండి. నెక్స్ట్ చూడండి, రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇది యాక్చువల్గా డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వీ నీడ్ టు క్రియేట్ ది రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే ఇట్స్ లైక్ ఏ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ వీ కెన్ మూవ్ ది కరెంట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్. అంటే ఈ ఇయర్ లో ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్సెస్ ని నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. దీన్ని రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటారు. ఈ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ ని ఎలా మూవ్ చేస్తాము? విత్ హెల్ప్ ఆఫ్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్. ఇట్స్ లైక్ ఏ వెహికల్. ఇది ఒక వెహికల్ అని చెప్పొచ్చు. విత్ హెల్ప్ ఆఫ్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ we can move the current year closing balances to next year as a opening balance. నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద మూవ్ చేస్తాం. OB53 ట్రాన్సాక్షన్ కోడ్ వెళ్ళండి. డిఫైన్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ OB53 ఎగ్జిక్యూట్ చేయండి. సో మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మీరు ఏం క్రియేట్ చేస్తారు? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది HAOC. కంటిన్యూ. చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ పైన చదవండి. ఏమో ట్రాన్సాక్షన్ ఏముంది? బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. బ్యాలెన్స్ BAL అంటే మీనింగ్ ఏంటి? బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. బ్యాలెన్స్ ని అంటే ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద మూవ్ చేస్తుంది. రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే ఇట్స్ లైక్ ఏ వెహికల్. నోట్స్ ఇస్తాను ఇది అయిన వెంటనే మళ్ళీ. ఓకే, ఇక్కడ ఎక్స్ ఇవ్వాలి. ఎక్స్ అంటే ఏంటి? స్టాండర్డ్. ఎక్స్ ఇవ్వండి. ఎక్స్ అంటే స్టాండర్డ్. అకౌంట్ దగ్గర ఏమి ఇవ్వాలి? 100 ఇవ్వండి. ఇది రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ నంబర్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ నెంబర్ అనేది? సేవ్ చేయండి. ఫస్ట్ ఎంటర్ చేయండి. లాస్ట్ లో ఒక ఎల్లో మెసేజ్ ఉంది చూసారా? ఎల్లో మెసేజ్ వస్తుంది. ఇలా వస్తే ఎంటర్ చేయాలి, ఏం కాదు. ఎల్లో మెసేజ్ వస్తే ఎంటర్ చేయాలి. కంటిన్యూ చేయండి. సో ఎక్స్ ఇచ్చాం. ఎక్స్ అంటే ఏంటి? స్టాండర్డ్. 100 ఎక్కడి నుంచి వచ్చింది?
OBD4 లో ఉంటుంది ఇది. OBD4 న్యూస్ సెషన్ తీసుకుని OBD4కి వెళ్ళండి. ఇవే కదా కాపీ చేసాం మనం. ఇక్కడ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎక్కడ ఉంది చూడండి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 100 ఉంటుంది చూడండి ఎక్కడో. అది ఈ 100 నంబర్ చూసారు ఏమి ఇచ్చాము, ఇది 100 ఇది ఇచ్చాము. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్స్ లైక్ ఏ వెహికల్. క్లియర్ కదా? వెళ్ళండి, SIPకి వెళ్ళండి. సో రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఇది మ్యాండేటరీగా చేయాలి డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ క్రియేషన్ అనేది మ్యాండేటరీ. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది మ్యాండేటరీ. ఓకే, ఆ షీట్ ఓపెన్ చేయండి. మీ కాన్ఫిగరేషన్ ఇంకో షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఇక్కడ లేదు, మీకు ఫార్వర్డ్ చేయలేదు. ఆ షీట్ ఇంకో షీట్ ఇస్తున్నా చూడండి. 1 minute. చార్ట్ ఆఫ్ అకౌంట్ చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. మ్యూట్ లో ఉండండి ఎవరైనా. షీట్ ఓపెన్ చేయండి. ఆ షీట్ మొత్తం చదవాలి. చూడండి, చార్ట్ ECC S/4HANA సేమ్ ప్రాసెస్ అండి. చేంజెస్ ఏం లేవండి. ECC S/4HANA ఇవన్నీ సేమ్ ప్రాసెస్, ఏమీ మారలేదు. తర్వాత చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్ మీన్స్ లిస్ట్ అని అర్థం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్. GL అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? రెంట్ అకౌంట్. ఎగ్జాంపుల్, రెంట్ పెయిడ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్. సో రెంట్ అనేది ఒక GL అకౌంట్, బ్యాంక్ అనేది ఒక GL అకౌంట్. సో చార్ట్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్ అంటే లిస్ట్ అని అర్థం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్. ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో నంబర్ ఆఫ్ GL అకౌంట్స్ ఉంటాయి. మనం చేస్తాం, ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో నంబర్ ఆఫ్ GL అకౌంట్స్ ఉంటాయి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ SAP? ఇవి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి, టైం పాస్ చెప్పేది కాదు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఇది మనం ఓన్ గా ప్రిపేర్ చేస్తాం. ప్రతి చాప్టర్ కి కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి మనం ప్రిపేర్ చేస్తున్నాం. చాప్టర్ కి చెప్తున్నాను నేను. హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి 3 టైప్స్ ఉన్నాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ క్లాసిఫైడ్ ఇన్ 3 టైప్స్. ఆపరేషనల్ అని కూడా చెప్తారు. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. 3 టైప్స్ ఉన్నాయి. తర్వాత డౌన్కి వెళ్ళండి. వాట్ ఈజ్ మీన్ బై ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్? ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీన్స్ వాట్ ఎవర్ GL అకౌంట్ వీఆర్ యూజింగ్ ఫర్ డే-టు-డే ట్రాన్సాక్షన్స్, monthly transactions, yearly transactions. This GL account is called operative chart of account. అంటే డే-టు-డే ట్రాన్సాక్షన్స్ కి, మంత్లీ ట్రాన్సాక్షన్స్ కి, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ కి మనం ఏమైతే ఉపయోగిస్తామో వాటిని ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కొని. నెక్స్ట్, వాట్ యు మీన్ బై కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్? కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ GL అకౌంట్స్ వీఆర్ యూజింగ్ ఫర్ specific country business transactions. This GL account is called as a country specific chart of accounts. This GL accounts is following the country specific. అంటే ప్రతి కంట్రీకి ఒక టాక్సేషన్ సిస్టమ్ ఉంటుంది. ఒక కంట్రీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవడానికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఈచ్ కంట్రీ హ్యాస్ స్పెసిఫిక్ టాక్సేషన్. మన ఇండియాలో GST ఉంటుంది, వేరే కంట్రీలో GST ఉంటుందా? వాళ్ళు వేరేలా ఉంటుంది. చైనాలో ఓలా ఉంటుంది, సింగపూర్లో ఓలా ఉంటుంది.
సో దీనికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ను ఉపయోగిస్తారు. ట్యాక్స్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం కొన్ని, అటువంటి వాటికి ఉపయోగపడుతుంది. ఓకేనా? తర్వాత వాట్ ఇట్ మీన్ బై గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? టాటా గ్రూప్ లో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్ ఇవన్నీ కంపెనీ కోడ్స్. సో ఈ కంపెనీ కోడ్స్ అన్ని కూడా క్లబ్ చేసేసి ఫైనల్ గా గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వీ కెన్ యూజ్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. టాటా గ్రూప్ లో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్ 3 ఉన్నాయి. 3 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఈ కంపెనీ కోడ్స్ అన్ని కూడా క్లబ్ చేయడానికి ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వీ కెన్ యూజ్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. ఇట్ మీన్స్ కన్సాలిడేషన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్. అన్ని కూడా మిక్స్ చేసేస్తారు. టాటా గ్రూప్ లో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అన్ని కూడా మిక్స్ చేయడానికి మనకి ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ వి విల్ క్రియేట్ ది కంపెనీ కోడ్, and we will create company balance sheets and profit and loss account at group of company level. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది కంపెనీ కోడ్ లెవెల్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్. ఓకేనా? నెక్స్ట్ తర్వాత చూడండి, వాట్ ఇన్ మీన్ బై జిఎల్ అకౌంట్స్? ఇంకొక పాయింట్ ఉంది కదా, మర్చిపోయాను, ఇంకోటి ఏదో ఉంది కదా, రిటైన్ ఎర్నింగ్స్ ఉంది కదా. రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? టైప్ చేస్తారా? వాట్ ఇట్ మీన్ బై రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్? రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? విత్ హెల్ప్ ఆఫ్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ వీ కెన్ మూవ్ ది కరెంట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ టు నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఈ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద కన్వర్ట్ చేయడానికి రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ఇట్స్ లైక్ ఏ వెహికల్. ఇది ఒక వెహికల్ లాంటిది అనమాట. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాట్ ఈజ్ మీన్ బై జిఎల్ అకౌంట్? జిఎల్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? నోట్ చేసుకుంటారా? ఇది విత్ హెల్ప్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ నోట్ చేసుకుంటారా? విత్ హెల్ప్ ఆఫ్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ వీ కెన్ మూవ్ ది with help of retained earnings account we can move the current year closing balances to next year opening balances. Retained earnings account is nothing but vehicle. It's like a vehicle. ఎట్లా టైప్ చేయొచ్చు మీ ఇష్టం. ఓకే. నెక్స్ట్ చూడండి, వాట్ ఇస్ మీన్ బై జిఎల్ అకౌంట్? జిఎల్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ అకౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలి. డెబిట్ సైడ్ జిఎల్ కావాలి, క్రెడిట్ సైడ్ జిఎల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్. రెంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్. ఓకేనా? వాట్ ఇట్ మీన్ బై జిఎల్ అకౌంట్? జిఎల్ అకౌంట్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్. జిఎల్ అంటే మీనింగ్ ఏంటి? రెంట్ పెయిడ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్, ఒక జిఎల్. రెంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్. ఇప్పుడు క్యాష్ అకౌంట్, శాలరీ అకౌంట్, బిల్డింగ్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, కమిషన్ రిసీవ్డ్ అకౌంట్, కమిషన్ పెయిడ్ అకౌంట్, ఇవన్నీ జిఎల్ అకౌంట్స్ అంటారు. జిఎల్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేస్తాము? బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్. డౌన్కి వెళ్ళండి, ఇక్కడ చూడండి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. ఎక్కడ క్రియేట్ చేస్తాం? OBD4 లో క్రియేట్ చేస్తాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లోకి ఏమేమి వస్తాయి? రెంట్ జిఎల్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ అని టైప్ చేయండి. జిఎల్ గ్రూప్, అది ఒక జిఎల్ గ్రూప్. క్యాపిటల్ ఇవ్వండి. జిఎల్ కూడా క్యాపిటల్ ఇవ్వండి, నీట్గా ఉంటుంది.
అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అంటే ఒక జిఎల్ గ్రూప్. అడ్మినిస్ట్రేషన్ లో ఏమేమి వస్తాయి? రెంట్ అకౌంట్, సాలరీ అకౌంట్, క్యాష్ డిస్కౌంట్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్, అంతే కదా. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ అనేది ఏంటి? ఒక జిఎల్ గ్రూప్. కరెంట్ అసెట్స్ దగ్గర జిఎల్ గ్రూప్ అని టైప్ చేయండి. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? టెంపరీగా ఉన్నటువంటి మనీని కరెంట్ అసెట్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఎగ్జాంపుల్, బ్యాంక్ అనేది ఒక బ్యాంక్ లో ఉన్న ఏదైనా సరే కరెంట్ అసెట్. అమౌంట్ ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. ఈరోజు మనీ డబ్బులు ఉంటే రేపు ఉండవు. ఈరోజు మనీ ఉంటుంది, రేపు ఉండదు. కాబట్టి వీటిని కరెంట్ అసెట్స్ అంటారు. బ్యాంక్ లో ఉన్నటువంటిది ఏదైనా సరే కరెంట్ అసెట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ కాదు. మళ్ళీ అవి వేరు, ఫిక్స్డ్ అసెట్స్ వేరు. వాటిలో కూడా మళ్ళీ టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ అవన్నీ చాలా ఉంటాయి. నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు బ్యాంక్ అంటే ఏంటి? ఎస్బీఐ బ్యాంక్ అని ఇవ్వండి. బ్యాంక్ దగ్గర ఎస్బీఐ ఇవ్వండి. ఫస్ట్ లో ఇవ్వండి. కొంచెం పైకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇంకొంచెం పైకి. సో నేను జిఎల్ గ్రూప్ ని బేస్ గా ఫస్ట్ ఏం చేసాము? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ ఓపెన్ చేయండి. OBD4కి వెళ్ళండి. OBD4 ఇంపార్టెంట్ టీ కోడ్. SAP సర్వర్ లాగౌట్ అయింది. మీరు లాగౌన్ పైన క్లిక్ చేయండి. OBD4 పొజిషన్కి వెళ్ళాలి. చూడండి, పొజిషన్కి వెళ్ళి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఇస్తేనే మీ జిఎల్ గ్రూప్స్ కనిపిస్తాయి, లేదంటే సర్వర్లో ఉన్నవన్నీ వచ్చేస్తాయి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లింక్ అయ్యింది. HAOC యువర్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 400, 300. ఈ నెంబర్ ని బేస్ గా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. ఈ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో వచ్చేటటువంటి జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఈ గ్రూప్ అండర్ లోకి వస్తాయి. ఇవ్వండి. 400, 300 కదా, వెళ్ళండి. 400, 300 నుండి 400, 390 ఆ షీట్ ఓపెన్ చేయండి. ఇవ్వండి. 400, 300 నుండి 400, 390 టైప్ చేయండి. సో ఇది ఒక జిఎల్ గ్రూప్. ఈ జిఎల్ గ్రూప్ లో ఉన్నటువంటి నంబర్స్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ నెంబర్ ఏమిద్దాం? రెంట్ అకౌంట్ కి 400, 300 ఇవ్వండి. రెంట్ అకౌంట్ అక్కడే ఇవ్వండి. 400, 300. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ కి 400, 301. నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రతి జిఎల్ అకౌంట్ కి ఒక నంబర్ వస్తుంది. 400, 302, 400, 304, 303. ఇవి. సో జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏముంది? బ్యాంక్ అకౌంట్ కదా. బ్యాంక్ అకౌంట్ జిఎల్ నెంబర్స్ ఏమి ఇచ్చాం? OBD4 లో చెక్ చేయండి. కరెంట్ అసెట్స్ అనేది ఒక గ్రూప్. ఆ గ్రూప్ లో జిఎల్ అకౌంట్స్ ఉంటాయి. కరెంట్ అసెట్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్. 200, 100 నుండి 200, 190. ఇది ఒక జిఎల్ గ్రూప్.
సో ఫస్ట్ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంత వస్తుంది? 200 100. ఇవ్వండి 200 100 పైకి తీసేయండి. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. 200 100. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ కి 200 102 101 200 103. ఇలా మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. కంపెనీ కోడ్ ఏం చేశాము? దీన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అంటారు. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇక్కడే ఆ ఇమేజ్ చూస్తే చూడండి. మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ జిఎల్ గ్రూప్ అంటే అకౌంట్ గ్రూప్ అని ఉంది కదా, అది జిఎల్ గ్రూప్. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. జిఎల్ అకౌంట్ ఎందుకు ఉపయోగపడతాయి? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్, రెంట్ పేడ్ టైప్ చేయండి. ఎగ్జాంపుల్ కింద టైప్ చేయండి రెంట్ పెయిడ్. అది డీసెలెక్ట్ చేయండి, ఇమేజ్ డీసెలెక్ట్ చేసి ఎంటర్ చేయండి. రెంట్ పెయిడ్. ₹10,000. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. రెంట్ అకౌంట్ డిఆర్ అంటే డెబిట్. 10,000 టు బ్యాంక్ అకౌంట్. చూసారా? ఇలా ఎంట్రీ ఫామ్ అవుతుంది. సో రెంట్ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్. అంతే కదా? నెక్స్ట్ శాలరీ పెయిడ్. శాలరీ పెయిడ్ 10,000. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సో రెంట్ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్, శాలరీ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అని అడుగుతారు, అడిగినప్పుడు చెప్పాలి. పైన చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అంటే ఏంటి? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని OBD4 లో జిఎల్ అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. అది కొంచెం పైకి వెళ్ళండి. రేపు మార్నింగ్ జిఎల్ అకౌంట్స్, రేపు హాలిడే తీసుకుందామా? వినాయక చవితి ఫెస్టివల్ కదా. హాలిడే తీసుకుందామా రేపు? తీసుకుందాం, ఎందుకంటే ఫెస్టివల్ కదా, ఫుల్ బిజీ ఉంటారు ఎవరికి వాళ్ళు. రేపు మార్నింగ్ డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. సో డే ఆఫ్టర్ టుమారో నుంచి కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో ఏం చేయాలి? మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FS00. FS00లో మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. అవునా కదా? సో జిఎల్ అకౌంట్స్ ఈరోజు క్లాస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అన్ని క్లబ్ చేసేసి కన్సాలిడేషన్ చేయడానికి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, విత్ హెల్ప్ ఆఫ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ we can move the with help of country specific chart of account we can follow the country specific legal, ఒక కంట్రీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లీగల్ ని ఫాలో అవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని OBD4 లో జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం.
జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. నంబర్ ఇచ్చాము, జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. వాటిని బేస్ గా చేసుకుని నెక్స్ట్ క్లాస్ లో అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. ఈ షీట్ మొత్తం చదవాలి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ పారామీటర్స్, ఇది కూడా మీకు లాస్ట్ క్లాస్ లో షీట్ ఇచ్చాను. అది ప్లస్ ఇది మీరు నిద్రపోతున్నప్పుడు లేపడినా చెప్పాలి. అంత ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. మనం కోర్స్ నేర్చుకోవడానికి 3 months టైం పడుతుంది. 70 క్లాసెస్ వస్తాయి అప్రాక్సిమేట్లీ. బట్ ఇవన్నీ చేయడానికి 1 week లో చేసేయచ్చు. మీరు ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్ గా చేయగలుగుతారు. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 7 classes ఎన్నో అయినాయి, 6 classes 7 or 6 అయినాయి. ఇవన్నీ కూడా మనం 1 hour లో చేసేయచ్చు, 15 minutes లో కూడా చేయొచ్చు. బట్ మనం ఎక్స్ప్లెనేషన్ తో నేర్చుకుంటున్నాం కాబట్టి టైం పడుతుంది. అది 1 minute. మన దగ్గర షీట్ రెడీ ఉంది యాక్చువల్గా. సరే ఒక పని చేద్దాం, ఇంకొక చూడండి, ఒక షీట్ ఇస్తాను, ఓపెన్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఉంది, ఇది ఓపెన్ చేయ, ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, ఇక్కడ చూడండి, పర్చేజ్ మెటీరియల్ ఫ్రమ్ రాజు బై బ్యాంక్. పర్చేజ్ మెటీరియల్ ఫ్రమ్ రాజు బై బ్యాంక్. సో రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేశారు. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? పర్చేజ్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. పర్చేజ్ డెబిట్ అవుతుంది, బ్యాంక్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇక్కడ డెబిట్, ఎస్ఏపిలో డెబిట్ అంటే 40 అంటారండి. ఎస్ఏపిలో 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. 40 డెబిట్, 50 క్రెడిట్ ఎస్ఏపి టెర్మినాలజీలో. నేను మీకు రేపు చూపిస్తాను, నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. పర్చేజ్ మెటీరియల్ ఫ్రమ్ రాజు బై బ్యాంక్. మెటీరియల్ అనేది పర్చేజ్ చేశారు, పర్చేజ్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ మహేష్ 1,30,000 ఫర్ క్రెడిట్ బేసిస్, అంటే అప్పు చేసుకున్నారు. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? పర్చేజ్ అకౌంట్ అటాచ్ టు మహేష్. పైన పేమెంట్ చేశాం కాబట్టి నేమ్ అనేది మెన్షన్ అవ్వాలా. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎంట్రీలో నేమ్ అనేది మెన్షన్ అవ్వాలా. పర్చేజ్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసాం ఎంట్రీలో. ఓకేనా? తర్వాత చూడండి, పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ మహేష్. మహేష్ దగ్గర నుండి రా మెటీరియల్ పర్చేజ్ చేశారు క్రెడిట్ బేసిస్ మీద, కాబట్టి పర్చేజ్ అకౌంట్ అటాచ్ టు మహేష్ అనే ఎంట్రీ ఫామ్ అయింది. 40 డెబిట్, 50 క్రెడిట్. నెక్స్ట్ then will be paid the amount by bank to Mahesh. బ్యాంక్ పేమెంట్ చేసాం, మహేష్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. మహేష్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ ఫర్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. క్యాష్ పే చేసాం ఆఫీస్ చిల్లర ఖర్చులు, ఏమైనా ఆఫీస్లో చిల్లర ఖర్చులు ఉంటాయి కదా వాటికి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అటాచ్ టు క్యాష్. సో ఈ డెబిట్ అండ్ క్రెడిట్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, క్యాష్, ఇవన్నీ ఏంటి? జిఎల్ అకౌంట్స్ అంటారు. బ్యాంక్ అకౌంట్ జిఎల్ అకౌంట్. నెక్స్ట్ చూడండి, పర్చేజ్డ్ ఫర్నిచర్ 10,000 బై క్యాష్. క్యాష్ ఇచ్చి ఫర్నిచర్ కొన్నాం, ఫర్నిచర్ అకౌంట్ అటాచ్ టు క్యాష్. ఫర్నిచర్ అనేది ఒక జిఎల్ అకౌంట్, క్యాష్ అనేది ఒక జిఎల్ అకౌంట్. ప్రతి జిఎల్ అకౌంట్ కి నెంబర్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? OBD4 లో ఉన్న జిఎల్ గ్రూప్ నుంచి నెంబర్ పిక్ చేసుకుంటున్నాం. ఓకే, డౌన్కి వెళ్ళండి. శాలరీ పేయబుల్ ఫర్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ కి శాలరీ పే చేయాలి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? శాలరీ అకౌంట్ అటాచ్ టు శాలరీ పేయబుల్. ప్రొవిజన్స్ అంటారు వీటిని. అది ఇట్లా డెబిట్ అండ్ క్రెడిట్ ఎంట్రీస్ అనేవి ఈ విధంగా ఫామ్ అవుతాయి. ఎస్ఐపిలోకి ఎంట్రీస్ అనేవి ఈ విధంగా పోస్ట్ చేస్తాం మనం నెక్స్ట్ క్లాస్లో. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఈ పాయింట్ చూడండి, బేస్డ్ ఆన్ ది జిఎల్ అకౌంట్స్ వి విల్ పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్. జిఎల్ అకౌంట్స్ ని మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో. జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. అకౌంటింగ్ ఎంట్రీస్ అన్నా, డాక్యుమెంట్ ఎంట్రీస్ అన్నా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నా ఒకటే.
Based on the GL account, we will post the accounting entries or document entries, as well as based on the accounting entries, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విల్ బి జనరేటెడ్ అని చెప్తారు. అకౌంటింగ్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. మనం జిఎల్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేస్తున్నాము? అండర్ ది జిఎల్ గ్రూప్ విల్ క్రియేట్ ది జిఎల్ అకౌంట్స్. ఇప్పుడు జిఎల్ గ్రూప్ ఓబిడి4లో జిఎల్ గ్రూప్స్ ఉన్నాయి. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తున్నాం. జిఎల్ అంతా కూడా R2R అంటారండి, ఎండ్ యూజర్. జిఎల్ అంతా కూడా ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో R2R కిందకు వస్తుంది. R2R, రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. నెక్స్ట్ ఇవి యాడ్ అవుతాయి. వెండర్ అండ్ కస్టమర్, P2P, O2C కూడా నెక్స్ట్ క్లాసెస్ లో యాడ్ అవుతాయి. బట్ జిఎల్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేస్తున్నాము? బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్. OBD4లో జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఫ్రమ్ నెంబర్ 2 నెంబర్ ఇచ్చాం, 6 డిజిట్స్ తీసుకున్నాం. వాటిని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ అంతా మాన్యువల్ గా క్రియేట్ చేస్తున్నాం జిఎల్ అకౌంట్స్ అనేవి. ప్రాజెక్ట్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది? మాస్టర్ డేటా టీమ్ ఉంటుంది. మాస్టర్ డేటా టీమ్ ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ 5000 జిఎల్ అకౌంట్స్ క్రియేటెడ్ బై మాస్టర్ డేటా టీమ్ విత్ హెల్ప్ ఆఫ్ LSMW LTMC అంటారు. అది కూడా సపరేట్ గా చెప్తాను మీకు. ఎగ్జాంపుల్ ఇక్కడ మాన్యువల్ గా చేస్తున్నాం. అదే మీకు ప్రాజెక్ట్ లో ఒక 5000 జిఎల్ అకౌంట్స్, 10,000 జిఎల్ అకౌంట్స్ అవసరం ఉంటుంది. అవన్నీ మాన్యువల్ గా క్రియేట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది, ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు. సో ఎలా క్రియేట్ చేస్తారు? LSMW 5000 జిఎల్ అకౌంట్స్ విత్ ఇన్ ఏ అవర్ లో చేయొచ్చు. సో LSMW LTMC ఉపయోగిస్తారు. LSMW అంటే మీనింగ్ ఏంటి? లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. LTMC లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. LSMW అనేది ECC లో వాడతారు. LTMC అనేది S/4HANAలో వాడతారు. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి. ఇంకేముంది? ఇవి రేపు చెప్తానులేండి. చూడండి తర్వాత ఇవన్నీ మనం నెంబర్స్ ఇచ్చేసాం కదా, అదేవి. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ లో జిఎల్ అకౌంట్స్ ఇవన్నీ మనం క్రియేట్ చేసేది. కరెంట్ అసెట్స్ లో కరెంట్ అసెట్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేస్తాం. కరెంట్ అసెట్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తాం. అకౌంటింగ్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. రెంట్ పెయిడ్, రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి. సో నెక్స్ట్ క్లాస్ లో మన టార్గెట్ ఏంటి? ఇక్కడ కనిపిస్తున్నటువంటి 8 టైప్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. 8 టైప్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్ లో క్రియేట్ చేస్తాం. ట్రాన్సాక్షన్ కోడ్ FS00 గుర్తుపెట్టుకోండి. FS00 ట్రాన్సాక్షన్ కోడ్ లో క్రియేట్ చేస్తాం. ఇప్పటి వరకు కాన్ఫిగరేషనల్ డేటా క్రియేట్ చేస్తాం. ఇదేంటిది? మాస్టర్ డేటా. జిఎల్ ఈజ్ ద నథింగ్ బట్ మాస్టర్ డేటా. జిఎల్ అంటే మీనింగ్ ఏంటి? మాస్టర్ డేటా అంటారు. జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్. ఇక్కడ TR జనరేట్ అవ్వదు. కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే TR వస్తుంది. సో ఇదేంటిది? మాస్టర్ డేటా. TR జనరేట్ అవ్వదు. సో ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేస్తాం. యాక్చువల్గా ఇది జిఎల్ క్రియేషన్ ఎక్కడ జరుగుతుంది? ఎండ్ యూజర్ స్క్రీన్. /n ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్ లో /n. /n లో ఉన్నాం. సో ఇక్కడ ఏం చేస్తాము? జిఎల్ అకౌంట్స్ ని మనం క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్స్ అంటే మాస్టర్ డేటా. జిఎల్ మాస్టర్ అంటారు దీన్ని. జిఎల్ మాస్టర్. ఎగ్జాంపుల్ ఎలా చేస్తాము? అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, ఎలాబరేషన్. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, GL అకౌంట్స్,
ఇండివిజువల్ ప్రాసెసింగ్ చూసారా, FS00 ఈ టీ కోడ్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం, జిఎల్ మాస్టర్ ని క్రియేట్ చేస్తాం. OBD4 మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇది బేస్మెంట్ యాక్చువల్గా. మీకు నెక్స్ట్ క్లాసెస్ అన్ని కొంచెం మీకు ఈజీగానే ఉంటాయి, ఇంత టఫ్ అనిపించదు. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాము. జిఎల్ గ్రూప్ లో నంబర్ రేంజ్ ఫ్రమ్ నంబర్ టు నంబర్ 6 డిజిట్స్ తీసుకున్నాము. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం FS00లో. సో ఈ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి జనరేట్ అవుతాయి. అది క్లియర్ కదా. నెక్స్ట్ ఏంటి, మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి, మన టార్గెట్. ఓకే, FS00 అది. రేపు నెక్స్ట్ క్లాస్ లో మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ ఎంట్రీస్ కూడా పోస్ట్ చేస్తాం. క్లియరా? టుమారో ఓకే హాలిడేనా? టుమారో ఫెస్టివల్ కదా, హాలిడేనా? ఓకేనా? ఓకే ఓకే తీసుకోండి, ఎందుకంటే ఫెస్టివల్ కొంచెం బిజీ ఉంటారు ఎర్లీ మార్నింగ్. మరీ మనం క్లాస్ పెట్టిన మరీ డే ఆఫ్టర్ టుమారో నుండి జాయిన్ అవ్వండి. ఓకే, నాకు ఒక డౌట్ సార్. చెప్పండి. సార్ మనము జిఎల్ గ్రూప్స్ లో OBD4 లో జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేశాం కదా సార్. దాంట్లో నుంచి అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ లోకి ఆ గ్రూప్ లోకి మళ్ళీ సబ్ అకౌంట్స్ క్రియేట్ చేశాం కదా సార్. శాలరీ అకౌంట్, రెంట్ అకౌంట్ అలా. సో మనకి ఎలా తెలుస్తుంది సార్ డిఫరెంట్ జిఎల్ అకౌంట్ గ్రూప్స్ కి ఏ అకౌంట్స్ వస్తాయి అని? రేపు క్రియేట్ చేసినప్పుడు మీకు అక్కడ గ్రూప్ కనిపిస్తుంది, ఏ గ్రూప్ లో మీరు ఏ అకౌంట్ చేశారనేది మీకు FS00 ట్రాన్సాక్షన్ కోడ్ లో కనిపిస్తుంది. రేపు నెక్స్ట్ క్లాస్ లో మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు జిఎల్ గ్రూప్ లో మనం ఎగ్జాంపుల్ షీట్ ఓపెన్ చేయండి, ఎక్సెల్ షీట్ MS వర్డ్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో 4 జిఎల్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసాం. ఈ 4 జిఎల్ గ్రూప్స్, ఈ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో అనే గ్రూప్ లో 4 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఇక్కడ మీకు ఎలా కనిపిస్తున్నాయో సర్వర్ లో కూడా అలాగే కనిపిస్తాయి. సర్వర్ లో కనిపిస్తాయి సార్. కనిపిస్తుంది. ఇవి రెండు కాకుండా ఇంకా మనకి చాలా గ్రూప్స్ ఉన్నాయి కదా సార్. అన్ని కనిపిస్తాయి. మీరు ఏ గ్రూప్ ఇప్పుడు మనం రెండే తీసుకున్నాం, కోర్స్ అయ్యేంత వరకు మనం ఆల్మోస్ట్ ఒక 100 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ప్రతి జిఎల్ అకౌంట్ కూడా ఏ గ్రూప్ లో ఉందో కనిపిస్తుంది మీకు. నా డౌట్ అది కాదు సార్. ఇప్పుడు కరెంట్ అసెట్స్ జిఎల్ అకౌంట్ కి, ఈ గ్రూప్ కి బ్యాంక్ అకౌంట్ అనేది కరెంట్ అసెట్ కదా సార్. అలా మనకి చాలా ఫిక్స్డ్ అసెట్స్ అని అసెట్ గ్రూప్ అని అలా ఇంకొక గ్రూప్ ఉంది కదా సార్. దాని లోపల ఏ అకౌంట్స్ వస్తాయని ఎలా తెలుస్తుంది అంటే? ఓకే, ఏ అకౌంట్స్ వస్తే ఎలా తెలుస్తుంది అంటున్నారా? yes. ఓకే అర్థమైంది. దానికి ఒక షీట్ ఉందండి మన దగ్గర, ఆ షీట్ ఇస్తాను. ఆ షీట్ చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అక్కడ చెప్తాను మీకు. అవి ఇక్కడ కాదు. అంటే మీకు అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి అంటే మనం కూడా ఫైండ్ అవుట్ చేయాలి యాక్చువల్గా. అయితే ఇప్పుడు రెంట్ అంటే మీనింగ్ ఏంటి? అడ్మినిస్ట్రేషన్ కాస్టే కదా. శాలరీ అంటే మీనింగ్ ఏంటి? అడ్మినిస్ట్రేషన్ కాస్టే కదా. అంటే ట్రాన్సాక్షన్ బేస్ గా చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్ ఉంది. ఫిక్స్డ్ అసెట్స్ లో ఏమేమి వస్తాయి? బిల్డింగ్స్ వస్తాయి, ల్యాండ్స్ వస్తాయి, మిషనరీ, ఎక్విప్మెంట్, లేదంటే కొన్ని కంపెనీస్ లో మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫిక్స్డ్ అసెట్స్ కింద కన్సిడర్ చేస్తారు. అట్లా మనం ఓన్ గా కూడా ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఆ లిస్ట్ కూడా ఉంటుంది. ఆ లిస్ట్ అనేది నేను మీకు చూపిస్తాను తర్వాత. ఓకేనా? ఏ గ్రూప్ మీకు యాక్చువల్ ఇంకోటి అండి, మీరు మామూలుగా ప్రతిదీ కూడా డాక్యుమెంట్ ఉంటుంది. డాక్యుమెంట్ చూసే చేస్తారు మీరు కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రూప్ లోకి ఏ జిఎల్ అకౌంట్ వస్తుంది అనేది కూడా మీకు లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ప్రకారమే ఫార్మెట్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. మనం ఓన్ గా థింక్ చేసి చేయాల్సిన అవసరం అయితే మాక్సిమం ఉండదు. బట్ అటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా చేయాలి మీరు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఎందులో క్రియేట్ చేస్తాం? మనం కరెంట్ అసెట్స్ లోనే చేస్తాం. అది ఫైనాన్స్ కి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే మీకు క్లారిటీ వస్తుంది. బట్ ఏ గ్రూప్ లో ఏ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలనేది ఒక ఫార్మేట్ ఉంటుంది. ఫార్మేట్ ని బేస్ గా చేసుకుని చేద్దాం. అలాగే మీకు ఏంటి డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏ గ్రూప్ దేనికి ఎందుకు వస్తుంది అవన్నీ నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను మీకు. ఇప్పుడైతే ఇదే గుర్తుపెట్టుకోండి. కరెంట్ అసెట్స్ లో ఏమేమి వస్తాయి? ఇవన్నీ వస్తున్నాయి. తర్వాత అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో ఈ గ్రూప్స్, ఈ జిఎల్ అకౌంట్స్ వస్తున్నాయి. అలాగే కోర్స్ అయిపోయే టైంకి మీకు ఆల్మోస్ట్ ఒక 100 నుంచి అట్లీస్ట్ మినిమం 100 జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. అక్కడ మనం ప్రతిసారి మనం చెప్తూ ఉంటాం ఈ జిఎల్ అకౌంట్ దీనికి ఎందుకు వస్తుంది. ఇప్పుడు ఎక్స్పెన్సివ్ ఉంది, ఎక్స్పెన్సివ్ అన్ని కూడా ఎక్స్పెన్సివ్ గ్రూప్ లోకి వస్తాయి.
అది మొత్తం ఒక ఫార్మేట్ ఉంది. ఆ ఫార్మేట్ ప్రకారం నేను చూపిస్తాను. దాన్ని బట్టి మీకు పక్కా క్లారిటీ వస్తుంది. ఓకే ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ అండి. హ్యాపీ వినాయక చవితి ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నెక్స్ట్ క్లాస్ ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో. ఓకే థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ సార్. ఓకే థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ డే. హరి గారు ఇవన్నీ చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే ఇంకా కొన్ని నేను మీ చాట్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఆ పేమెంట్ చేసిన వాళ్ళందరూ గ్రూప్లో ఉన్నారు కదా, ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఆ షీట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుని చదవాలండి. అలాగే మీకు అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఫామ్ అవుతాయి అవి కూడా కొన్ని ఫార్వర్డ్ చేస్తాను, అవి కూడా చదవండి. ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్.